ఇప్పుడు ఎవరు అన్న పంపించాడు. ఏంటి బ్యాగ్ ఏంటి? 50 lakhs ఎవరు పంపించారు? గాంజా కొట్టా అన్న. క్యాష్ పట్టుకెళ్ళిపో, ఈ సార్కి ఇచ్చేసి క్యాష్ వద్దని చెప్పు, నేను తీసుకోను. అది ఏంటి సార్, క్యాష్ ఉన్నాయి కదా, నాకు ఇచ్చేయచ్చు కదా. సార్ డబ్బు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను కదా సార్. అవి ఏం డబ్బులో తెలుసా మీకు? సరే సార్, ఏ డబ్బులైనా పర్లేదు నాకు. అసలు ఏం డబ్బులో తెలుసా మీకు? అవి ఆ గంజా అమ్మితే వచ్చిన డబ్బులు అవి. ఆ డబ్బులు కావాలా నీకు జీవన్? ఎంతమంది పిల్లలు పాడైపోతారు తెలుసా గంజా వల్ల? దాంట్లో నీ పిల్లలు నా పిల్లలు కూడా ఉంటారు. అలాంటి డబ్బులు ఉంచుకోమంటావు నన్ను? పట్టుకెళ్ళిపో, నాకు వద్దు డబ్బులు. శరత్ గారు నాకైతే డబ్బులు కావాలి సార్, ఏ డబ్బులైనా పర్వాలేదు, మాకైతే డబ్బులు కావాలి సార్. అసలు మీరేం చేశారండి? బెట్టింగ్ ఎలా ఒప్పుకుంటున్నారు అసలు? నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి మీ గురించి. ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి. శరత్ గారు ఏంటి సార్ ఇది? మీ బెట్టింగ్ వాళ్ళు ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయండి, రోడ్లు ఎక్కిపోతున్నారు. కంప్లైంట్ ఏమన్నా? డబ్బులు లేవేం లేవు మీకు. మీరు అవునకు చెప్పుకుంటే అవును చెప్పుకుంటారు, చెప్పుకోండి. ఏంటండి ఇది? డబ్బులు బెట్టింగ్లో ఓడిపోయి ఇప్పుడు లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తే ఎలా అవుతుందండి? మీరు డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో మాకు తెలుసు సార్. మాకు బోల్డ్ మార్గాలు ఉన్నాయి వసూలు చేసుకోవాల్సినవి. చేసుకోండి మేడం, తర్వాత ఏమైతే మమ్మల్ని ఏమన్నదండి? మమ్మల్ని అడగండి, వెళ్ళండి. తమాషాలు పడుతున్నారు అసలు, దిక్కుమలు బెట్టింగ్. ఇంటికి తీసుకొచ్చి పెడుతున్నావు శరత్ రచ్చంతా. అన్న ఇతను డబ్బులు తీసుకోవట్లేదన్నా. ఎందుకంట తెలీదన్నా, తీసుకోవట్లేదు డబ్బులు ఇస్తుంటే. ఏది ఫోన్ ఇవ్వు, మాట్లాడుతాను ఒకసారి. ఓకే అన్న, ఫోన్ ఇస్తున్నాను. నేను నా ఫోన్లో చేస్తానులే. హలో, ఏంటి శరత్, డబ్బులు తీసుకోవట్లేదంట? యా, ఈ డబ్బులు తిరిగి పంపించేస్తున్నానండి. డబ్బులు పంపించేస్తారా? ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారా ఏంటి? ఫ్రీ సర్వీస్ కాదండి, నేను పంపించిన గోల్డ్ నాకు తిరిగి కావాలి. గాంజా కావాలా? ఒకసారి డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది గాంజా? నాకు అవన్నీ అనవసరం. నేను తెచ్చి ఇచ్చిన గోల్డ్ నాకు తిరిగి కావాలి. మీ డబ్బులు మీకు తిరిగి పంపిస్తున్నాను. అయితే మీరు బెట్టింగ్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నారా ఇప్పుడు? ఆ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు. దానికి దీనికి ఏంటి సంబంధం? మా డిపార్ట్మెంట్ సంగతి మీకెందుకండి? ఫైనల్గా డబ్బులు నాకే కదా రావాలి. అది నేను చెప్పింది కాదు, మీ వాడు చెప్పిందే. అక్కడో మాట ఇక్కడో మాట ఏంటి? అయినా అవన్నీ నాకు అనవసరం అండి. నా గంజా నాకు ఇవ్వండి ఫస్ట్, మీ డబ్బులు మీకు పంపిస్తున్నాను నేను. ఇది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు శరత్. మనం బయట కలుద్దాం, నేను చెప్తాను ఎక్కడ కలవాలో, అక్కడ కలిసి అక్కడ మాట్లాడదాం. సరే, కోడ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎందుకు కోడ్? మొన్న కలిసి మాట్లాడుకున్నాం కదా. అయితే కోడ్ అక్కర్లేదనమాట. ఓకే, నేను క్యాష్ పట్టుకొచ్చిమన్నారు, పట్టుకెళ్ళిపోను. ఏమైంది శరత్? అతను ఫోన్లో వద్దు, కలిసి మాట్లాడదాం అంటున్నాడు. రిస్క్ ఏం లేదంటావా? మనకెందుకు రిస్క్? మనం తప్పు చేయట్లేదు కదా, చేసిన తప్పుని కరెక్షన్ చేసుకుంటున్నాం. కరెక్టే, కానీ వీళ్ళందరూ పెద్ద బ్యాచ్ కదా శరత్. నాకేంటి భయం? తప్పు చేసినప్పుడు భయపడాలరా? శరత్, ఎంత మారిపోయావు శరత్ నువ్వు. చేంజ్ వస్తుంది అనుకున్నా కానీ ఇంత చేంజ్ అయిపోతావు అనుకోలేదు తెలుసా. ఆ డబ్బులు తీసుకుంటే అప్పులోంచి బయటపడిపోతావు అని కొంచెం టెంప్ట్ అయ్యాను నేను కూడా. బతకడం నేర్చుకుంటున్నాను అనుకున్నాను, కానీ మనిషిలాగా బతకడం మర్చిపోయానని చెప్పేసి 7 రోజుల్లోనే తెలుస్తుంది నాకు. నిజంగా నిషా, ఏదో బతికేశాను అంతే. నాకు విలువలతో కూడిన జీవితం గడపాలంటే చాలా కష్టం, కానీ దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు తెలుసా. నాకేం భయం వేయట్లేదు. తప్పు చేశాను, ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు నాకు తప్పు కరెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. సో ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటేనే నాకు నేను సాటిస్ఫై అవుతాను. అది ఇట్స్ ఓకే, పర్వాలేదు. దేవుడు మనకి ఇంకో దారి చూపిస్తాడు. డోంట్ వరీ శరత్. నా గోల్డ్ గురించి నేను వరీ అవ్వకు శరత్. ఫస్ట్ మిగతా అప్పులన్నీ తీర్చేసి అందులోంచి బయటపడు. నా కాలేజ్ టైంలో బంగారం పోయింది శరత్. ఇది కూడా పోతుందేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను అంతేగాని బంగారం గురించి అంత ఇది లేదు నాకు. సో దాని గురించి అయితే వరీ అవ్వకు, అది ఎప్పుడైతే అప్పుడే తీద్దాం. థ్యాంక్ యూ. నన్ను రమ్మంటావా నీతోటి ఈ గొట్టం వాళ్ళని కలవడానికి? నువ్వెందుకు నిషా వీళ్ళ దగ్గరికి? అసలు వీళ్ళింటికి వచ్చి కూర్చుందానికే నాకు మొహం కొట్టిసినట్టు అయింది నీ దగ్గర. ఇటువంటి పరిస్థితుల్లోకి నేను పట్టుకెళ్ళాను అని చెప్పి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను హ్యాండిల్ చేస్తాను, నో ప్రాబ్లం. నేను హ్యాండిల్ చేసి ఇంటికి వస్తాను. జాగ్రత్త. ఎస్ డోంట్ వరీ. మాత్రం సర్లే శరత్, నువ్వైతే ఇంత మారుతావు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ.
సో హ్యాపీ ఫర్ అస్. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు, రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. శరత్, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంత ఇబ్బంది పెడుతున్నావు శరత్. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. జీవన్ మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఇప్పించేస్తాను జీవన్. సారీ ఫర్ ద అర్థం సిచ్యువేషన్. చేసుకోండి, అది రిజిస్ట్రేషన్ ఉంది. అగ్రీడ్. నేను శరత్ తరపునే నేను అపాలజీస్ చెప్తున్నానండి. సరే శరత్, నా తిప్పలేదో నేను పడతాను, నా బాధ ఏదో నేను పడతాను. ఓకే, వెళ్తున్నా. సారీ అండి. నేను వెళ్ళి కొట్టాను కలిసి సెటిల్ చేసుకొని వచ్చేస్తాను. ఒక్క నిమిషం. నా గాంజా నాకు తిరిగి కావాలి. ఈ బెట్టింగ్, ఈ గాంజా దందా అంతా నువ్వు ఆపాలి. ఈ కామెడీ చేస్తున్నావేంటి నువ్వు? కామెడీ కాదు, సీరియస్గా చెప్తున్నాను. అతను ఏమైనా బుద్ధుడు కళ్ళలోకి వచ్చాడండి నీకు? సార్ ఆయన మేడం గారికి మాట ఇచ్చారట సార్, అన్నీ నిజాలే చెప్తానని చెప్పేసి. అంటే నీతివంతమైన జీవితం జీవిస్తానని మాట. మనం ఏమైనా అబద్ధాలు చెప్తున్నామేంట్రా? మనం కూడా నీతివంతమైన జీవితమే కదా. ఇస్తానన్న డబ్బులు ఇంటికి పంపించాను, ఇంకా ఏంటి నీకు నీతి కావాలి? నీతివంత జీవితం అంటే బెట్టింగ్, గాంజా వ్యాపారాలు కాదు. 100 రూపాయలు సాఫ్ట్వేర్ 1,00,000 రూపాయలకి అమ్మేచ్చే. అది మా టాలెంట్కి పే చేస్తున్నారు. ఇది మా రిస్క్కి పే చేస్తున్నారు. నీకు లీగల్ బిజినెస్కి ఇల్లీగల్ బిజినెస్కి తేడా తెలిసినట్లేదు. అయినా ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం నాకు లేదు. నా గంజా నాకు ఇయ్యు, నీవు దందా ఆపు. అసలు నీకు డబ్బులు లేదు, గాంజా లేదు, నీ దిక్కున్నాడు చెప్పుకోబా. నేను అన్నిటికీ తెగించే వచ్చాను, నాకు తెలిసి ఏం చేయాలో. ఏం చేస్తావు? వెళ్ళి మీ ఆవిడ చెప్తావా ఏంటి? మా ఆవిడికి కాదురా, మీ ఆవిడికి చెప్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్తాను రా, కమిషన్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే చెప్తాను మొత్తం అంతాను. ఒక నిమిషం ఆగు. నీ బ్యాగులు నీకు ఇచ్చేస్తాను. నీ బిజినెస్ కూడా నువ్వు ఆపేయాలి. చేద్దాం, అది కూడా చేద్దాం. ఇప్పుడు అవ్వదు కానీ ఒక 2-3 రోజుల్లో దాని సంగతి కూడా తెలిచేద్దాం. సరే పదండి. ఈ కారు వద్దు, నా కారులో వెళ్దాం. ఏ నా ఒక్కడికే ఎంట్రీ ఉంటుంది అక్కడ, నీకు ఉండదు. వచ్చి ఒక్క నిమిషం, నా కారు డ్రైవర్ని పంపించేస్తాను. వెంకట్, నువ్వు కారు పట్టుకెళ్ళిపో. దారిలోన మేడంది ఆ బ్లౌజ్ పీసులు పికప్ చేసుకో. ఆ మాన్యత దగ్గర ఉన్నాయి, ఉషోదయ జంక్షన్. మర్చిపోక, అసలు రేపు వినాయక చవితి, మేడం తిడతారు. సరే సరే, పదండి. రా బాబు, ఈ నల్ల క్లాత్ తీయండి రా, చచ్చిపోతున్నాను ఈ కంపుతో. నీకు దారి తెలియకుండా ఉంటుందని పెట్టాం, ఏం పర్వాలేదు. బాబు తీయండి అమ్మా బాబు, చచ్చిపోతున్నాను ఈ కంపుకి. నేను కళ్ళు మూసుకుంటాను నేను. మా లెఫ్ట్ కాప క్లాత్ తీసే. అబ్బా, ఈ క్లాత్లు ఉదుకుతున్నాడా బాబు? ఇది ఈవీ కారా? ఎందుకు అంటే రోజు ఆఫీస్కి దూరం వెళ్తున్నారు కదా? కాదు, పెట్రోల్ కారే. సో మైలేజ్ ఎంత ఇస్తుందో? 9 to 10 కిలోమీటర్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మన ఆఫీస్ ఎంత దూరం, ఎంతవరకు వెళ్ళాలి? మనం భీమిలి వెళ్తున్నాం ఇప్పుడు. భీమిలి పట్టుకెళ్తున్నారనమాట. ఇంటెలిజెంట్ ఫెలో. ఏంటిది, ఎక్కడికి తీసుకొచ్చారే మీరు? ఇప్పుడు ఏం చేద్దాం సార్? నాకు తెలీదు, తీసుకొచ్చాను. ముందు పోలీస్ దగ్గరికి వెళ్తాను అంటున్నాడు కదా సార్. మనం కిడ్నాప్ చేశామా సార్? ఈ ఒక్క కోరికే మిగిలిపోయింది సార్. సరే కానీ చేద్దాం. హలో, నా గాంజా నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. అందా లేదు, గాడిది గుట్టు లేదు. నేను కిడ్నాప్ చేసేసుకో, కూర్చోబెట్టాం. కాము కూర్చో. కిడ్నాపా?
ఇప్పుడేంటి మా ఆవిడికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతారా? మా ఆవిడ డబ్బులు కట్టేట ఇవ్వదు, వేడి సాంబార్ ఇస్తుంది కావాలంటే. తెలియదు ఆవిడ గురించి మీకు ఇంకా? సార్ నిజమే సార్, నేను ఇంటికి వెళ్ళినప్పుడు తేడాగానే మాట్లాడారు మేడం గారు. ఆవిడ చాలా తేడా సార్. ఏం మాట్లాడుతున్నాడు రా? మనం ఎందుకు డబ్బులు అడుగుతాం? మరి కిడ్నాపింగ్ చేశాను సార్. ఓ మీకు గోల్డ్ కావాలా? గోల్డ్ గట్ట మా ఇంట్లో లేదు, మొత్తం తీసుకెళ్ళి తాకట్లో పెట్టాను నేను. నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నువ్వు అవి తీసుకోవట్లేదు, తిరిగి నిన్నెందుకు డబ్బులు అడుగుతాను? నేను బుర్ర పని చేయట్లేదు నీకేమన్నా? మరి ఎందుకు కిడ్నాప్ చేశారు? నువ్వు పోలీస్కి చెప్పనని మాట ఇస్తే నిన్ను వదిలేస్తా. సార్ ఇప్పుడు మనకి మాట ఇచ్చి బయటికి వెళ్ళి పోలీసులు చెప్తే ఏం చేస్తాం సార్? కాదురా, నువ్వే కదా చెప్పావు నాకు ఈ మధ్య నిజాలేం మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడలేదని. చెప్పలే బయటికి వెళ్ళి. మా ఆవిడ ఫోన్ చేస్తుంది. కిడ్నాప్ అయ్యానని చెప్పామంటే మాత్రం రేఖ తీరా ఆఫీస్లో ఉన్నాను. నిషా, వీళ్ళు తీసుకొచ్చారా నన్ను కిడ్నాప్ చేసినట్టున్నారు ఇక్కడికి. ఈ టింబర్ ఫ్యాక్టరీ భీమిలీ దగ్గర, భీమిలీ టింబర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు నన్ను. నీకు ప్రాణం భయం లేదురా? ఒక కత్తి ముఖం మీద పెట్టి చెప్తుంటే ఏం నిజాలు మాట్లాడేస్తున్నావురా నువ్వు? సార్ ఆయన అన్ని నిజాలే మాట్లాడడం మొదలుపెట్టారు కదా సార్, మర్చిపోయారా? మర్చిపోయాను. కానీ ఆవిడ సంగతి కూడా చూద్దాం. ఆవిడెవరో చూద్దాం. చూసినా ఆయన ఏం చేస్తున్నాడో? సంజయ్ బిజినెస్, బెట్టింగ్ బిజినెస్, కిడ్నాప్ కూడా మొదలు పెట్టాడు. ఏంటిది నిజమా? నువ్వెలా వచ్చావు? ఇదా నువ్వు చేస్తున్న బిజినెస్? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. ఇలా పోషిస్తున్నావా మమ్మల్ని? ఆఖరికి కిడ్నాపర్లు కూడా దిగజారిపోయావా? నిజమా? అసలు నమ్మబుద్ధి వేయట్లేదు, అసహ్యం వేస్తున్నావు అంటే. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. నేను ఈ దందాలోకి మనం రావడమే కానీ బయటికి రావడం మన చేతిలో ఉంటుంది. ఎన్నోసార్లు నేను చెప్దాం అనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాకు కూడా దీంట్లో ఉండాలని లేదు, కానీ నేను బయటికి రాలేను. బయటకు వస్తే చచ్చిపోతాం. వీడికి అదే చెప్తున్నాను, అర్థం కావట్లేదు. దీంట్లో రావడం వరకే మన చేతిలో ఉంటుంది. ఈ దందాలో నేను ఒక చిన్న చేపనే, నా పైన ఒక పెద్ద తిమింగళం ఉంది. నా పైన పెద్ద మాఫియా ఉంది, మనందరినీ చంపేస్తారు. అదే చెప్తుంటే అర్థం కావట్లేదు అతనికి. నిన్ను 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 నన్ను ఎవరిని బతకనివ్వరు వాళ్ళు. ఏం పర్వాలేదు, నేను వాడిని కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎవడ్రా నువ్వు? నీ నిజమో నీ పోలీస్ కంప్లైంట్? ఏం పర్వాలేదు, పోలీస్ చూసుకుంటారు. పోలీస్ కంప్లైంట్ ఏంట్రా? నువ్వన్నా చెప్పమ్మా, ఎవరం బతకం. అతనే ఫోన్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ బాస్. वो माल नहीं पहुंचा कहता अभी तक? చిన్న ప్రాబ్లం వచ్చింది బాస్, వచ్చేస్తా. क्या प्रॉब्लम है? మన దగ్గర డెలివరీ ఏజెంట్ ఒకడు పోలీస్కి చెప్పేస్తాను అంటున్నాడు బాస్. कौन है? कहाँ हो तुम? మన టింబర్ డిపోలోనే ఉన్నాం బాస్. వాడు అక్కడే ఉన్నాడా? తీసుకొచ్చాం బాస్, ఇక్కడే ఉన్నాడు. సరే, కమింగ్. ఓకే బాస్. అతను వచ్చేస్తున్నాడు. ఇప్పుడన్నా చెప్పు, అతనికి అర్థమయ్యేటట్టు చెప్పు. వచ్చాడంటే అందరినీ చంపేస్తాడు. చావండి. వీళ్ళే అండి. ఒరేయ్, తప్పు జరిగిందిరా. ఎవరిని తీసుకొని వచ్చారు? బ్యాక్గ్రౌండ్ చూసుకున్నారా మీరు? అరే మెంటల్ ఫెలో, తెలుసా వీళ్ళు ఎవరు? సార్ ఈయనకు అంత సీన్ లేదు సార్. ఈయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాడు. డబ్బులు లేవంటే నేను ఏదో ఆఫర్ ఇచ్చాను. అరే మెంటల్, మాట్లాడేది ఆయన గురించి కాదు, ఆవిడ కోసం రా. అక్కారా గాంజా రాని.
వైజాగ్ కి గాంజా పరిచయం చేసింది అక్కేరా. आसाम से अंडमान तक अक्का बोले तो शिवर అక్క దగ్గర బాయ్ కింద జాయిన్ అయ్యాను ఒకప్పుడు. అక్క దందా వదిలేసింది కాబట్టి నువ్వు నేను చేసుకుంటున్నావు. అక్క ఎక్కడో తప్పు జరిగింది. నువ్వు అక్క నీ గోకని రామారావు. ఓ గోక్స్ అంటే గోకన్ రామారావా? పాతరాని చూడాలుందా? నువ్వు 10ని 100 కమ్ము, 100ని 1000 కమ్ము, అది వ్యాపారం. ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడిందంటే మటుకు అది వ్యాపారం కాదు, అది అన్యాయం. అక్క మీరు వెళ్ళిపోండి అక్క. నేను వెళ్ళిపోవడం కాదు, నువ్వు మారాలి, ఈ దందా ఆగాలి. మేడం ఎందుకు సార్ ఆపేశారు దందా? నా ఈ దందా వల్ల నా తమ్ముడికి అలవాటు అయింది గాంజా. తను ఒక యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్ చేసి తను బ్రెయిన్ డెడ్ అయి ఉన్నాడు ఇంతవరకు. తన వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది. 2 పిల్లలు తండ్రి తల్లి లేకుండా ఉండిపోయారు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను దందా మానేద్దామని. మీరు మానేయాలి. అక్క నేను మానేస్తాను అక్క, ప్రామిస్. ఏంటిది? ఏ అన్నా? ఏం డబ్బులు ఇవి? చిన్నప్పుడు మీ దగ్గర బంగారం తీసుకెళ్ళాను, ఇది ఆ డబ్బులు, గాంజా డబ్బులు కాదు ఇది. ప్లీజ్ తీసుకోండి. ఏంటి నిషా ఇదంతా నిజమేనా? నమ్మలేకపోతున్నా నేనేం చూసానో ఇక్కడ. నీకు ఏదైతే తెలియకూడదు అనుకున్నాను అదే తెలిసింది శరత్. ఏంటి నిషా, ఏం మాట్లాడుతున్నావు నిషా నువ్వు? ఇక్కడితో మర్చిపోతే మనకి మంచిది శరత్. అంటే నేను ఆస్ట్రేలియాలో ఉన్న 4-5 years నువ్వు చేసింది ఇదేనా? ఇప్పుడు MBA చదువుతున్నానన్నావు. ఇదే అన్నానా? నాకు భయం వేస్తుంది నిషా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.